హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతము. మేము మీ గురించి ఒక వెబ్సైట్ని కూడా తయారు చేస్తున్నాము. అది త్వరలో మీ ముందుకు వస్తుంది. దాని లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఫ్రీగా ఆ వెబ్సైట్ ద్వారా మీరు నాలెడ్జ్ అనేది పెంచుకోవచ్చు. అలాగైతే ఈరోజు మనం చూసేది ఏంటంటే భారతదేశం యొక్క రవాణా వ్యవస్థ అనేది అసలు ముఖ్యంగా ఈ రవాణా వ్యవస్థని ఎన్ని తరగతులుగా విభజించవచ్చు అంటే ఈ రవాణా వ్యవస్థని నాలుగు రకాలుగా విభజించవచ్చు అనమాట. ఓకే, ఒకటి ఏంటంటే రోడ్డు రవాణా, 2 రైలు రవాణా, 3 వాయు రవాణా, 4 జల రవాణా. ఓకే, మనకేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగొచ్చు రవాణా వ్యవస్థను ఎన్ని రకాలుగా విభజించవచ్చు అని. 1, 2, 3, 4 అనిస్తే మనం కొంచెం ఐడియా లేకోకుండా అంటే ఒక్కొక్కటి మేము మర్చిపోతూ ఉంటాం అనమాట. లేకపోతే మనకి గుర్తొస్తాం రైలు రవాణా, రోడ్డు రవాణా, వాయు రవాణా అని. జల రవాణా గుర్తు రాకపోతే మనం అవుతాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఫిగర్ గుర్తించుకోవాలి. 4 రకాలుగా విభజించవచ్చు. ఓకే, తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 రకాలకి సంబంధించినటువంటి వ్యవస్థల గురించి నేను మీకు చెప్తాను. అలాగైతే దీంట్లో యూట్యూబ్లో రోడ్డు రవాణా వ్యవస్థ గురించి చెప్తాను, తర్వాత దాంట్లో రైలు రవాణా గురించి చెప్తాను, తర్వాత వాయు రవాణా, తర్వాత యూట్యూబ్లో జల రవాణా గురించి చెప్తాను అనమాట. మొత్తం 4 యూట్యూబ్లో ఇది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగైతే ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, రోడ్డు రవాణా అంటే ఏంటంటే ఇక్కడ మనకి రవాణా సౌకర్యాల్లో రోడ్డు రవాణాయే చాలా పెద్దది. ఓకే, అంటే చాలా వరకు కూడా సర్క్యులేషన్ అంతా కూడా దేని ద్వారా జరుగుతుందంటే రోడ్డు రవాణా ద్వారానే జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేను రాస్తున్నాను. ఓకే, అలాగైతే సామాన్య ప్రజా జీవనానికి అనువైన రవాణా రోడ్డు రవాణా. భారతదేశం ప్రపంచంలో రోడ్డు మార్గంలో దాదాపు 36 లక్షల కిలోమీటర్ల పొడవైన రోడ్డు రవాణా మార్గాలను కలిగి యుఎస్ఏ తర్వాత 2వ స్థానంలో ఉంది. ఓకే, భారతదేశం ప్రపంచంలో రోడ్డు మార్గంలో దాదాపు ఎన్ని లక్షల కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాలను కలిగి ఉంది అని కనుక మనల్ని అడిగితే 36 లక్షలు కిలోమీటర్లు అనమాట పొడవైనటువంటి రోడ్డు మార్గాల్ని భారతదేశం కలిగి ఉంది. అలాగైతే దేశవ్యాప్తంగా జరిగే మొత్తం సరుకుల రవాణాలో 3వ వంతు మరియు ప్రయాణికుల రవాణాలో 60% రోడ్డు రవాణా మార్గం ద్వారానే జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే 3వ వంతు మరియు ప్రయాణికుల రవాణాలో 60% రోడ్డు మార్గాల ద్వారానే జరుగుతుంది. ఏది జరిగినా సరే 100 వంతుల్లో 60%, ఇక్కడ ఫిగర్ 60% గుర్తించుకోండి. 60% కూడా రోడ్డు మార్గాల ద్వారానే జరుగుతుంది అనమాట. ఏంటి, ఏ సరుకుల రవాణా కావచ్చు, మనుషుల రవాణా, ఏదైనా 60% వరకు ఉంది. అదేవిధంగా చూస్తే భారతదేశంలో పొడవైన జాతీయ రహదారులు కలిగిన రాష్ట్రాలు ఏంటి అని మనల్ని అడిగితే ఏంటి, భారతదేశంలో పొడవైన జాతీయ రహదారులు కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటి అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాను. నేను రాస్తున్నాను ఇక్కడ, మీరు కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే గుర్తుంటుంది. ఓకే, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఓకే, ఈ 2 కూడా చాలా పొడవైన జాతీయ రహదారులు కలిగినటువంటి రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగైతే తర్వాత రవాణా వ్యవస్థ ఎక్కువగా గల రాష్ట్రాలు ఏంటి, రవాణా వ్యవస్థ ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది. తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత తమిళనాడు. ఓకే, మధ్యప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత తమిళనాడు అని మనం గుర్తించుకోవాలి. అలాగైతే ఏమంటే ఇక్కడ మీకు చెప్పాను కదా, రవాణా వ్యవస్థ ఎక్కువగా గల రాష్ట్రాలు మహారాష్ట్ర అని చెప్పాను. ఫస్ట్ గుర్తించుకుంటారు. తర్వాత ఏంటంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగొచ్చు రవాణా వ్యవస్థ ఎక్కువగా గల రాష్ట్రాల్లో 2వది అని అడిగితే అప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఏంటంటే మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా వరుసగా గుర్తించుకోవాలి మీరు తప్పకుండా. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే
భారతదేశంలో అత్యధిక రోడ్ల సాంద్రత కలిగి ఉన్న రాష్ట్రాలు ఏంటంటే కేరళ, పశ్చిమ బెంగాల్. ఏంటి భారతదేశంలో అత్యధిక రోడ్ల సాంద్రత అనేది ఎక్కువగా ఎక్కడుందంటే కేరళలో ఉంది. తర్వాత పశ్చిమ బెంగాల్, కేరళ, పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క రోడ్ల సాంద్రత అనేది ఎక్కువగా ఉంది. ఓకే, ఈ రెండు స్టేట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి రోడ్ల సాంద్రత విషయంలో. తర్వాత భారతదేశంలో అతి తక్కువ రోడ్ల సాంద్రత గల రాష్ట్రాలు ఏంటంటే జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో రోడ్ల సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో అంతా కూడా ఏ రకంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లో అంతా కూడా కొండలతోని చర్యలతో ఇలా ఉన్నప్పుడు రోడ్లు అనేవి ఎలా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమంటున్నామంటే భారత అతి తక్కువ రోడ్ల సాంద్రత కలిగింది జమ్మూ కాశ్మీర్. ఓకే, తర్వాత మనకి 1943లో ఏర్పాటు చేసిన నాగ్పూర్ ప్లాన్ ప్రకారం భారతదేశంలోని రహదారులను జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు అనే 4 రకాలుగా విభజించడం జరిగింది. ఏంటి ఇప్పుడు 1943లో ఏర్పాటు చేసిన నాగ్పూర్ ప్లాన్. ఓకే, ఏం ప్లాను? నాగ్పూర్ ప్లాన్. సారీ రాస్తున్నాను, నాగ్పూర్ ఓకే. ఈ నాగ్పూర్ ప్లాన్ ప్రకారం ఏంటంటే మొత్తం 4 రకాలుగా విభజించడం జరిగింది. అదేంటంటే జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు. ఈ విధంగా 4 రకాలుగా విభజించడం జరిగింది. తర్వాత మనకి 1957 సంవత్సరంలో రహదారులు మరియు బ్రిడ్జిల అభివృద్ధి విభాగం ప్రధాన అధికారులు ముంబైలో సమావేశమై 20 సంవత్సరాలు రహదారుల అభివృద్ధికి ప్రణాళికను తయారు చేశారు. 1957 సంవత్సరంలో రహదారులు మరియు బ్రిడ్జిల అభివృద్ధి గురించి ఏం చేశారంటే ప్రధాన అధికారులు ఎక్కడ సమావేశం అయ్యారంటే ముంబైలో సమావేశం అయ్యారు. ఓకే, 20 సంవత్సరాల రహదారుల అభివృద్ధికి ప్రణాళిక అనేది తయారు చేయడం అనేది 1957లో జరిగింది. ఏంటంటే దీన్ని ఏమంటారంటే ముంబై ప్రణాళిక అంటారు. దీన్ని ఏమంటారు? బొంబై ప్రణాళిక అని అంటారు. ఈ ప్రణాళిక మనకి 1961 నుండి 1981 కాలానికి రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక. ఓకే, ఇది ఇంతవరకు గుర్తుంచుకోండి. తర్వాత 1981, 2001 వరకు రహదారుల అభివృద్ధి కొరకు లక్నో ప్రణాళికను రూపొందించారు. లక్నో ప్రణాళిక ఎప్పుడు రూపొందించారంటే 1981 నుంచి 2001 వరకు రహదారుల అభివృద్ధి కొరకు ఏ ప్రణాళికను రూపొందించారు అని కనుక మళ్ళీ అడిగితే లక్నో ప్రణాళిక. ఓకే, లక్నో ప్రణాళిక నేను రాస్తున్నాను ఇక్కడ. ఓకే, లక్నో ప్రణాళిక రూపొందించడం జరిగింది. అలాగైతే ఏంటంటే ఈ ప్రణాళిక ప్రకారం మొత్తం ఏంటంటే మన దేశంలో రహదారుల్ని 5 రకాలుగా విభజించడం జరిగింది. ఎన్ని 5 రకాలుగా విభజించారు. అదేంటంటే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు, సరిహద్దు రహదారులు. ఇక్కడ ఏంటంటే ఒకటి యాడ్ అయింది, సరిహద్దుల రహదారులు అని ఒకటి యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. తర్వాత మనకి జాతీయ రహదారుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు కూడా రోడ్డు రవాణా వ్యవస్థలో ఏం చెప్పుకున్నాం? రోడ్డు రవాణా వ్యవస్థ గురించి ఇదంతా బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఓకే, ఈ బేసిక్ నాలెడ్జ్ అయిపోయిన తర్వాత మనం జాతీయ రహదారులు, ఈ జాతీయ రహదారుల గురించి చెప్పుకుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నిటికన్నా చిన్న జాతీయ రహదారి ఏది, అన్నిటికన్నా పెద్ద రహదారి ఏది, ఏ రహదారి ఇది, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది ఏంటి, ఇవన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. అలాగైతే దీంట్లో నేను చెప్పేది ఏంటంటే జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్ అండి, నేషనల్ హైవేస్. ఓకే, ఈ నేషనల్ హైవేస్ విషయానికి వస్తే దేశంలోని రాష్ట్ర రాజధాని నగరాలను, పారిశ్రామిక సాంస్కృతిక కేంద్రాలను, ప్రధాన ఓడరేవులను మరియు ఇతర ప్రధాన వాణిజ్య నగరాలను అనుసంధానం చేసే రోడ్లను ఏమంటారంటే జాతీయ రహదారులు అని అంటారు. ఏంటి?
పారిశ్రామిక సాంస్కృతిక కేంద్రాలను, ప్రధానమైనటువంటి ఓడరేవులను ఏదైతే కలుపుతూ ఉంటాయో ఇవి చాలా పెద్దవి. ఓకే, ఏవైతే కలుపుతూ ఉంటాయో దాన్ని ఏమంటారంటే జాతీయ రహదారులు అని అంటారు. అలాగే ఏంటంటే భారత ప్రభుత్వం మనకి 1956 జాతీయ రహదారుల చట్టం చేసింది. ఓకే, మనల్ని అడగొచ్చు భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో జాతీయ రహదారుల చట్టం చేసింది అని అడిగితే 1956లో జాతీయ రహదారుల చట్టం చేసింది అని మనం చెప్పాలి. అయితే జాతీయ రహదారుల నిర్వహణ కొరకు మనకి 1988లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడమైనది. నేషనల్ హైవే ఆఫ్ ఇండియా అథారిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1988లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత మనకి ఈ సంస్థ 1995లో తన కార్యక్రమాలని నిర్వహిస్తుందన్నమాట. ఓకే, 1995 నుండి తన కార్యక్రమాలని నిర్వహిస్తుంది. జాతీయ రహదారుల నిర్వహణ, అదేవిధంగా చూస్తే వాటి పర్యవేక్షణ, రిపేరింగ్ పనులు మొదలైన అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ విభాగమైన సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఓకే, మళ్ళీ ఇది బాగా గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. జాతీయ రహదారుల నిర్వహణ, వాటి పర్యవేక్షణ, రిపేరింగ్ పనులు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి అని కనుక అడిగితే సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఓకే, విషయం గుర్తుంచుకోండి. తర్వాత ప్రస్తుతం భారతదేశంలో 92,851 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు. ఓకే, అదేవిధంగా చూస్తే ఇక్కడ ఇదంతా కూడా జాతీయ రహదారుల యొక్క పొడవుగా చెప్పుకోవచ్చు. అలాగైతే వీటిలో ఉత్తరప్రదేశ్ ఎంత అంటే 7,818, రాజస్థాన్ వచ్చేసి 7,130, మధ్యప్రదేశ్ వచ్చేసి 5,064, తమిళనాడు వచ్చేసి 4,943. ఈ రకంగా ఇవన్నీ కూడా పొడవులు కలిగి ఉన్నమాట. అలాగే ఇతర అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, మనం మెయిన్గా గుర్తించుకోవాల్సినవి ఇవన్నమాట. ఓకే, అలాగైతే భారతదేశంలో మొత్తం రహదారుల పొడవులో జాతీయ రహదారులు 2% మాత్రమే, కానీ 40% రోడ్డు ట్రాఫిక్ను కలిగి ఉన్నాయి. ఓకే, జాతీయ రహదారుల యొక్క దీని పర్సంటేజ్ ఎంత ఉందంటే ఇది కేవలం 2% ఉంది. ఓకే, కేవలం 2% మాత్రమే ఉంది, కానీ ఇవి 40% రోడ్డు ట్రాఫిక్ని కలిగి ఉన్నాయి. ఓకే, ఈ రకంగా మనం ఈ యూట్యూబ్లో చూసాము. దీని కంటిన్యూషన్ దీని నుంచి ఈ యూట్యూబ్ నుంచి కంపల్సరీగా ప్రశ్నలు వస్తాయి. ఈ నాలెడ్జ్ అనేది మన అందరికీ కూడా చాలా అవసరము. నెక్స్ట్ యూట్యూబ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు అనేవి చెప్పడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి, అలాగైతే నా వీడియోస్ని మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతాయంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.